ఓన్లీ బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడు, పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడు, అండ్ ముఖ్యంగా మీడియాని కూడా మేనేజ్ చేస్తున్నాడు. ఈ రోజు చూస్తే ఎక్కడ ఏ మీడియాలో కూడా కొనగలడా? అదే ఎవరిని ఎవరు కొనలేరు. నేను ఒకటి అబ్జెక్ట్ చేస్తా, ఎక్కడైనా కరప్షన్ ఉంటుంది. అందరు ఆఫీసర్స్ కరప్టెడ్ అనకూడదు, అందరు మీడియా వాళ్ళు కరప్టెడ్ కాదు. సో మనం అందరినీ అనలేం. మీరు అలా ఒకసారి సిపి ఆఫీస్ కి వెళ్ళిన వీడియో ఉంటే ప్లే చేయండి. అలా మాట్లాడకూడదు. సిపి ఆఫీస్ కి వెళ్ళిన వీడియో ఉంటే ఒకసారి సిపి ఆఫీస్ కి మీరు కూడా వెళ్ళలేరు. అట్లా మీరు చూస్తే అర్థం అవుతుంది. చూడండి వెనకాల వాళ్ళకి మాస్కులు ఎందుకు? అంటే పోలీస్ వ్యవస్థ కూడా క్వశ్చన్ చేయదా వెనక మాస్కులు ఎందుకు? ఇది పోలీస్ వ్యవస్థ తీసుకోవాల్సిన కమిషనర్ ఆఫీస్ లో ఆ బ్రాండెడ్ టీ షర్ట్లు వేసుకొని ఆ బెట్టింగ్ మాఫియా టీ షర్ట్స్ వేసుకొని అలా వచ్చి వెనకాల వాళ్ళకి మాస్కులు ఎందుకంటే చేసేదే బెట్టింగ్ మాఫియా ఉందండి. హెచ్ఎంజీ అంటే హెచ్ఎంజీ ఇస్ నోన్ ఫర్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్. ఓకే, నాకు ఈ ప్రమోషన్స్ నాకు తెలియని విషయం అది. అంటే వ్యవస్థ సపోర్ట్ చేసింది అనుకుంటున్నారా మీరు? బిఫోర్ గవర్నమెంట్ మీరు సపోర్ట్ చేసింది అంటారా? ఏది హర్ష సాయికి డెఫినెట్ గా చేసింది. ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీలో హోమ్ మినిస్టర్ గా చేశారు తానేటి వనిత గారు. ఆమెతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమన్నా మాట్లాడతారేమో తను. సో తానేటి వనిత హోమ్ మినిస్టర్ ఏపీకి చేశారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. అంటే ఇంత పెద్ద ఎత్తున వ్యవస్థ తనకు సపోర్ట్ చేసి ఉంటే హోమ్ మినిస్టర్ నోటీస్కి వస్తుంది కదా. రైట్. అండ్ దిశ సురక్ష దివ్యాంగ సురక్ష బ్రాండ్ అంబాసిడర్ అయితే within one week వాడిని తీసేశారు. అయినా ఆ వీడియోలను యూజ్ చేసుకొని ప్రజలని విక్టిమ్స్ ని భయభ్రాంతులను యూజ్ చేయడానికి మాత్రమే దాని మీద కేసు పెట్టాలి, పోలీస్ పెట్టాలి కేసు డైరెక్ట్ గా వాళ్ళు చేయాలి. నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను, అది చేయాలి వాళ్ళు. అలాంటివి జరిగిన ఆయన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటోడు గవర్నమెంట్ ప్రోగ్రామ్ కి బ్రాండ్ అంబాసిడర్ ఏంటండి పట్టుకొని తన్నేవాడు లేకుండా. బెట్టింగ్ యాప్స్ అమితాబ్ బచ్చన్ గారు చేశారు, రాణా గారు చేశారు, ప్రకాష్ రాజ్ గారు చేశారు, ప్రతి ఒక్కరు చేశారు. వాళ్ళందరి మీద కూడా ఫైట్ చేయాలి. ఇప్పుడు మనం వాళ్ళందరూ కూడా ఫైట్ చేయాలి. నాట్ ఇన్ ద బ్యాండ్ స్టేట్స్. తెలంగాణ ఆంధ్రాలో చేయడం తప్పు. బ్యాండ్ స్టేట్స్ లో ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రం గట్టిగా ఫైట్ చేయాలండి. మనం ఫైట్ చేయాలి. రాణా గారు చేసాం నేను చూసా, ప్రకాష్ రాజ్ గారు చేసాం నేను చూసా. ఇక్కడే వచ్చింది ఇక్కడ వచ్చింది, అది యాడ్ వచ్చింది. మరి వాళ్ళ మీద కూడా ఫైట్ చేద్దాం. డెఫినెట్ గా చేద్దాం. ఒక సింపుల్ క్వశ్చన్, వాళ్ళు అది ప్రమోట్ చేసిన నేషనల్ లెవెల్లో తీసుకొచ్చి పత్యాపారం లాగా ఇన్స్టాగ్రామ్ లో పెట్టి దీంతో ఇన్ని డబ్బులు వస్తాయి అన్ని డబ్బులు వస్తాయి చేయకపోయి ఉండొచ్చు. అయితే మేము దాని వల్ల ఇన్స్టాగ్రామ్ లో అందరూ తీసుకోవాలండి, ప్రతి దగ్గర ఫైట్ చేయాలి. ఇప్పుడు ఆగిందా లేదా? ఇప్పుడు ఆగిందా లేదంటే నాకు తెలియదు. కాల్ లిఫ్ట్ చేయలేదు. ఒకసారి హోమ్ మినిస్టర్ గారు మళ్ళీ లైన్ లోకి వస్తే మాట్లాడదాం. నిజంగా వ్యవస్థ లేకపోతే డిపార్ట్మెంట్ తనకు సపోర్ట్ చేసిందా లేదా? ఎందుకంటే ఇంకొక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది ఏంటంటే సిపి ఆఫీస్ లో కూడా తన వెనక ఎవరుంటారో కూడా ఫేస్ రివీల్ చేయనంత అవసరం. మాస్కులు ఈవెన్ దో ఒకసారి హర్ష సాయి ఇదే సుమన్ టీవీకి వచ్చారు. సుమన్ టీవీలో ఇంటర్వ్యూ కూడా చూసే ఉంటారు చాలా మంది. పైకి వచ్చారు సుమన్ టీవీకి కూడా వచ్చారు. అండ్ అప్పుడు కూడా మాస్కులు వేసుకుని వచ్చారు. అంటే నాకు కూడా అనిపించింది, అంటే మాస్క్ వేసుకొని మనం అంటే దావుద్ ఇబ్రహీమా, ఒసామా బిన్ లాడెనా, లేకపోతే నయూమా, అంటే ఏం జరుగుతుంది? అంటే స్టైల్ అయితే ఈ విషయంలో నేను ఖండిస్తానండి. మాస్కులు వేసుకొని వ్యవస్థలో నువ్వు ఎన్ని లొసుకులు చేస్తున్నావు? ఎందుకు మాస్కులు? నీ చుట్టుండే వాళ్ళు నేను కనీసం ఇప్పటికైనా చెప్తున్నాను, ఆ వెనక మాస్కులు వేసుకున్న వాళ్ళ పేరెంట్స్ ఎవరు అట్లీస్ట్ మీరన్నా బయటికి రండి. మాస్కులు ఈ రోజు ఈ ఒక్క కేసే కాదు, ఈ ఒక్క కేసు గురించే కాదు, ఇలాంటివి ఎన్నో వస్తాయి రేపు బయటికి. మొన్నటిదాకా బెట్టింగ్ యాప్స్ చేశారు అండ్ రకరకాల మీడియాలలో కూడా పెద్ద ఎత్తున అతని గురించి డిబేట్స్ చేశారు. అండ్ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది చనిపోయారు. నాకు కూడా కొంతమంది కాల్స్ చేశారు, అట్లీస్ట్ మీలాంటి వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని ముందుకు వచ్చారన్నా అని. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాంటి అమ్మాయిల భాగోతాలు కూడా బయటకు వస్తున్నాయంటే ఏ విధంగా చూడాలో దీన్ని అర్థం కావట్లేదు. కాబట్టి అండ్ అడ్వకేట్ లైన్ లో ఉన్నారు కాబట్టి నరేష్ గారు ఏం చెప్తారు? బెట్టింగ్ యాప్స్ కావచ్చు లేకపోతే ఇది కావచ్చు, ప్రొహిబిషన్ ఆఫ్ బెట్టింగ్ యాప్స్ అని చెప్పి 1857 యాక్ట్ ఒకటి ఉంటుంది. అది కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా క్లియర్ గా అన్ని రాష్ట్రాలకి కూడా బెట్టింగ్స్ యాప్స్ గురించి ఎస్పెషల్లీ ప్రముఖులు, సెలబ్రిటీస్ ఎవరైనా కూడా వీటికి జోలికి వెళ్ళొద్దు అని చెప్పి క్లియర్ గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నరేష్ గారు సారీ అండి,
మన ఛానల్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు క్లియర్ గా చెప్పాడండి, బెట్టింగ్ యాప్స్ నేను చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు కదా అని కూడా మెన్షన్ చేశారు. నేను మర్డర్ చేయకపోతే వేరే వాడు చేస్తాడు, వేరే వాళ్ళు చేస్తారని కూడా మెన్షన్ చేశారు. ఇప్పుడు ఈ రోజు ఒక్క విషయం కాదు, చాలా మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. చేయకపోతే 10 మంది చేస్తారని చెప్తాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ సరే నేను చేయకపోతే కనుక వేరే వాళ్ళు చేస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది అని చెప్పి చెప్పండి. ఇప్పుడు బీయింగ్ ఏ లా అబైడింగ్ సిటిజన్ ప్రతి ఒక్కరికి కూడా ఏమి ఉంటది అంటే కనుక, అంటే పోలీసులు చెప్తేనో లేదంటే కనుక సమాజంలో ఉన్న బాధ్యతలు కలిగిన వ్యక్తులు చెప్తేనో మనము పాటిస్తాము, లేదంటే కనుక పాటించము అని అంటే కనుక భారత రాజ్యాంగంలో కుదరదండి. మనకంటూ కొన్ని ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉంటాయండి. అదే విధంగా నాకు చట్టం తెలియదు కాబట్టి నేను ఇవన్నీ చేస్తానన్న కూడా చట్టం ఒప్పుకోదండి. ఇగ్నోరెన్స్ ఆఫ్ ది లా దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. సో ఇక్కడ డిస్పైట్ ది ఫ్యాక్ట్ దట్ ఏంటి అంటే కనుక ఒక క్లియర్ గా ఆన్లైన్ కి సంబంధించిన బెట్టింగ్స్ యాప్స్ గురించి ప్రొవిజన్ ఉన్నప్పుడు ఇక్కడ హర్ష సాయి అనే వ్యక్తి గురించే కాదండి, అంటే ఎవరు చేసినా కూడా, ఏ సెలబ్రిటీ చేసినా కూడా ఒక క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నప్పుడు ప్రకాష్ రాజ్ గారు కూడా పనిషబుల్ అండి. ఎగ్జాక్ట్లీ దట్ ఇస్ వాట్ నేను చెప్తున్నా. లెట్ మీ ఫినిష్. సో నేను ఏమంటున్నాను అని అంటే కనుక ఎవరు చేసినా కూడా అది చట్ట వ్యతిరేకమైన చర్యనే. దీనికి సంబంధించి ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి, అసలు ఎవరు దీని మీద యాక్షన్ తీసుకోవాలి అని అంటే కనుక ప్రభుత్వ యంత్రాంగాలు వీటి మీద ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందండి. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కనుక రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు, 2 వీలర్ లో భయంకరమైన స్టేజ్ లో స్టంట్స్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో పెడితే తక్షణం స్పందించి ఎఫ్ఐఆర్ చేసే నేటి ఈ పోలీసు వ్యవస్థ మరి ఇటువంటి పెద్ద ఎత్తున ఒక క్లియర్ బ్యాన్ ఉన్నా కూడా బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ లో ప్రమోట్ జరుగుతుంది అని అంటే కనుక స్పందించాల్సిన అవసరం పోలీస్ వ్యవస్థ మీద ఉంది. సుమోటో కాగ్నిజెన్స్ ఈ రోజు రోషన్ గారు కంప్లైంట్ ఇస్తేనో, శంకర్ నరేష్ కంప్లైంట్ ఇచ్చేదాకానో నేను వెయిట్ చేస్తాను, కంప్లైంట్ వచ్చిన తర్వాత నేను యాక్ట్ చేస్తాను అని అంటే కనుక అది బుల్షిట్ అండి. దే హ్యావ్ టు టేక్ కేర్. ఎందుకంటే బీయింగ్ ఏ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అది వాళ్ళ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ది డ్యూటీ అండి. సో వాళ్ళు సుమోటో కాగ్నిజెన్స్ గా తీసుకుని వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఆ సంబంధించిన ఏవైతే కనుక ఇంటర్మీడియటరీ ఏజెన్సీస్ ఉంటాయో, అంటే ఫేస్బుక్ కావచ్చు, లేదంటే కనుక ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లైక్ అదర్ యూట్యూబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటికి తక్షణ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉందండి. కానీ ఇక్కడ వాటిని ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సిన ఏజెన్సీసే నిద్రపోతున్నప్పుడు ఈ రోజు అక్షసాయి చేస్తే ఏముంది, శంకర్ నరేష్ చేస్తే ఏముంది, అమితాబ్ బచ్చన్ గారు చేస్తే ఏముంది, ఇంకొక సమ్ ఎక్స్‌వైజెడ్ చేస్తే ఏముంది. సార్ ఈ సైకోపాత్ ది ఒకటి ఉంది సార్. ఈ సైకోపాత్ కి ఒక డిసీజ్ ఉంది. ఇప్పుడు ఎట్లాగైతే బెట్టింగ్ యాప్స్ నువ్వు ఎందుకు చేస్తున్నావు అన్న క్వశ్చన్ అడిగితే, మంజుష గారు ఇది నేను చెయ్యకపోతే ఒక 10 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తారండి, వాళ్ళకు వచ్చే బదులు హర్ష సాయి అనేవాడు అతి తక్కువగా. ఇప్పుడు రేప్ గురించి అడిగామనుకోండి ఈ ఇడియట్ని, ఈ తెలిసే ఈ రేప్ అన్నది సమాజంలో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది, నేను చేయకపోతే ఇంకో 10 మంది రేప్ చేస్తారని నేనే చేశానని చెప్తాడు. అంత ఇడియట్ వాడు. సో అట్లాంటి వాటికి పనిష్ చేయాల్సిందండి ఎవరు ఉన్నా సరే. కానీ ఈ అమ్మాయి ఎప్పుడైతే అంటే బయట ఎవరైతే మాట్లాడుతున్నారో అంటే చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక, సరే అతను నేను చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు అని చెప్పని అంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఏదైతే కనుక ప్రమోషన్ ద్వారా వచ్చిన అమౌంట్స్ ని ఒక ఇండివిజువల్ పీపుల్ కి ఏదైతే పంచి పెట్టే వ్యవస్థ ఏదైతే కనుక ఉందో, ఈ రోజు దీన్ని మనము ఖండిస్తున్నాము, ఈ విధంగా తప్పు అని చెప్తే రేపటి రోజున అటువంటి ఆర్థిక సహాయం పొందిన వ్యక్తులు ఏమంటారో తెలుసా, మాలాంటి వాళ్ళకి పంచి పెడతా ఉంటే గనక ఇక్కడ ఈ కడుపు నిండిన ఈ సోకాళ్ళ వ్యక్తులు అక్కడ కూర్చుని ఈ తప్పు ఐ తప్పు అంటున్నారు. వీళ్ళకి పోయే కాలం ఏమొచ్చింది, మా కడుపులు కదా మండుతున్నాయి, ఎంతో కొంతమందికి పంచి పెడుతున్నాడు కదా అని చెప్పి ఒక భిన్నమైన దుఃఖద కోణం దీంట్లో కూడా అయింది. అది కూడా అవును కాదండి. అంటే ఈ రోజు రాజ్యాంగంలో ఇక్కడ ప్యానెల్ కూర్చున్న సభ్యులకో లేదంటే కనుక వేరే పోలీస్ వ్యవస్థకో కాదండి, ప్రజలకి కూడా మనకి ఎటువంటి హక్కులు ఉన్నాయో ప్రజలు కూడా అటువంటి వ్యక్తులే ఉన్నాయి. నువ్వు మొత్తం దేశాన్ని రాష్ట్రాన్ని దోచేసిన డబ్బులతో మాకు పంచిపెట్టు, ఏం కాదు అని చెప్పి మేము తిని పెడతాము అని చెప్పే వ్యవస్థలో ఈ రోజు ప్రజలు ఉన్నప్పుడు హర్ష సాయితో పాటు అతని ద్వారా లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్కరిని కూడా మనం ఇక్కడ అక్యూజేషన్ చేయాలి. వాళ్ళకు కూడా పాత్ర ఉంది. ఈ రోజు దొంగతనం చేసిన వ్యక్తికి ఎంత జైలు శిక్ష ఉందో దానికి ప్రేరేపించిన వ్యక్తికి కూడా అంతే జైలు శిక్ష ఉంది. అతనికి ఆశ్రయం ఇచ్చిన హార్బరింగ్ ఇచ్చిన వ్యక్తికి కూడా అటువంటి పాత్ర ఉంది. కళ్యాణి గారు ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు ఈమెను అడిగినా కూడా ఈమె వేరే వాళ్ళకి పడలేదు కాబట్టి, వేరే వాళ్ళు పడలేదు కాబట్టి, నాకు ఈతనితో అయ్యింది కాబట్టి ఏదో రిలేషన్షిప్
ఇప్పుడు నేను చేయకపోతే ఇంకొక అమ్మాయి అతను లవ్ చేస్తుంది కాబట్టి ఇంకొక అమ్మాయి పెళ్లి చేసుకుంటారు కాబట్టి ఉండండి సార్ ఉండండి ఇంకొక అబ్బాయి పెళ్లి చేసుకుంటారు కాబట్టి అప్పుడు నేను కూడా అన్నది కదండి ఆమె ఇప్పుడు హర్ష సాయి అంటుంది మరి మిగిలిన ఇద్దరు నేను ఇస్తా క్లియర్ గా చెప్తున్నా నేను మాట్లాడే మాట మీద ఉంటా సార్ వినండి సార్ ఇప్పుడు నాకు గాని ఆ అబ్బాయికి నేను ప్రపోజ్ నేను అబ్బాయిని ఇలా చేయకపోతే ఇంకొక అమ్మాయి వస్తుంది సో అమ్మాయి వస్తుంది కాబట్టి నేనే చేశాను నేను కూడా అంటే మరి దానికి శిక్ష లేదా సార్ అంటే శిక్ష లేదంటే ఇలా చేసినా కూడా తప్పే కదా సార్ ప్రవోక్ చేసినా కూడా తప్పే కదా 200% ఇది కావాలా క్లారిటీ. ఇప్పుడు కళ్యాణి గారు ఈ విధంగా రేప్ కేసెస్ అంటే రేపొద్దున ఒక ప్రాపర్ తరో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ హర్ష సాయి అనే వ్యక్తి అంటే ఈ ఇష్యూకి సంబంధించి చెప్తున్నాను ఒక నిర్దోషి అని చెప్పి చట్టం ముందు ప్రకటించినప్పుడు ఒక కోర్టు ద్వారా ప్రాపర్ ట్రయల్ జరిగినప్పుడు అప్పుడు ఇంతటువంటి డిబేట్స్ ఉండవండి. అంటే నాట్ ఓన్లీ హర్ష సాయి ఏ సెలబ్రిటీకి సంబంధించి కూడా తను ఒక నిర్దోషిగా బయటపడినప్పుడు ఇటువంటి డిబేట్స్ ఉండవు. ఎలిగేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది. చట్టం కూడా ఏం చెప్తుంది అంటే కనుక అని చెప్పి చెప్తుందండి. సో ఇక్కడ కూడా ఎవరి మీద వేసిన ఎలిగేషనే కదా, జానీ మాస్టర్ అయినా లేకపోతే ముందు రాజస్థాన్ అయినా ఇప్పుడు ఈ అబ్బాయి మీద ఎలిగేషనే కదా. సో అఫైర్ అయినంత మాత్రం లాస్ట్ టైం మీ మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు నేనే చెప్పానండి ఇదే సుమన్ టీవీలో, అది ఎలిగేషన్ కిందగానే మనము చూడాలి, రేపొద్దున ప్రాపర్ ట్రయల్ అయిన తర్వాత మాత్రమే మనం నిజాలు మాట్లాడాలి అని చెప్పి మీ విషయంలో కూడా నేను చెప్పాను. అది ఎవరి విషయం అయినా సరే అదంతే. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక ఒక క్రైమ్ రిజిస్టర్ అయినప్పుడు దాంట్లో నిజాలు తేల్చాలి అని అంటే కనుక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ పద్ధతిగా వాళ్ళు అంటే ఒక అరెస్ట్ చేయడము, అంటే కోర్టు నుంచి ఎటువంటి ఉత్తర్వులు లేనప్పుడు అరెస్ట్ చేయడము, అతనితో కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడము, అసలు ఇది నిజంగా జరిగిందా జరగలేదా అని చెప్పి సీన్ ఆఫ్ అఫెన్స్ కి వెళ్ళటము, ఆమె ఇప్పుడు ఏదో ఒక మొత్తం మందు కలిపి తాగిచ్చాడు అని చెప్పి ఒక ఎలిగేషన్ గా ఆ కంప్లైంట్ లో పెట్టిందని చెప్పి మనం వింటున్నాము. మరి ఆ మొత్తం మంది ఉన్నప్పుడు ఆమె బ్లడ్ శాంపుల్ తీసినప్పుడు ఆ మొత్తం మందు ఇప్పుడు ఉంటుందా అండి? ఆ మొత్తం మందు సంవత్సరం క్రితం ఉందో 6 సంవత్సరాల క్రితం ఉందో దేవుడికి ఎరగాలి. సో తర్వాత చేస్తేనే ఉండదండి, అది ఉండదు. అదే విధంగా ఈ రోజు మేము కలిసి తిరిగాము, ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేశాడు, వీడియోస్ పెట్టాడు అని చెప్పని అక్కడ ఒక ఎలిగేషన్ ఉంది. ఆ వీడియోలకి సంబంధించి ఎటువంటి వీడియో అయినా కూడా సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అధికారులకి ప్రొడ్యూస్ చేసిన వైనం ఇక్కడ ఉందా లేదా, దానికి సంబంధించి రేపొద్దున మొబైల్ ఫోన్స్ లో డిలీట్ గా కావచ్చు, దాన్ని ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీకి పంపిస్తారు. ఒకవేళ నిజంగా ఉండి కూడా ఉండొచ్చు, నేను లేదు అని చెప్పి నేను కొట్టిపారేయట్లేదు, ఉండి కూడా ఉండొచ్చు. బట్ అదండి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. ప్రీ కంక్లూషన్ మైండ్ లో మనం ఇక్కడ ఏది డిసైడ్ చేయడానికి లేదు. సో అది డిసైడ్ చేయాలి అని అంటే కనుక ఇక్కడ ఎవరైతే కనుక నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తి ఉన్నాడో పోలీసులు ఇన్వెస్టిగేషన్ కు కోఆపరేట్ చేస్తే ఇటువంటి అనుమానాలకి తావు లేకుండా అయిపోతుంది. ఒకవేళ ఇన్ కేసు, ఎందుకంటే తనే ఈ రోజు జరిగేదానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సింది తనే కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో ట్రై చేయండి, ఎత్తుతాడేమో. ఏమన్నా హర్ష సాయి ఫోన్ లిఫ్ట్ చేస్తాడని చూద్దాం. ఫోన్ మామూలు ఫోన్ చేయండి సార్, ఇన్స్టాగ్రామ్ అయితే చేస్తాడు. ఇంతకు ముందే ఒక 11 o'clock వేరే యూట్యూబర్ కాల్ చేశారని ఆయన ప్రూఫ్ చూపించారు కాబట్టి మన కాల్ ఏమైనా లిఫ్ట్ చేస్తారని చూద్దాం. అండ్ అట్ ది సేమ్ టైం నేను మరీ చెప్తున్నానండి, ముఖ్య గమనిక, ఎవరైతే అతను నాకు వ్యవస్థలు తెలుసు, డిపార్ట్మెంట్ తెలుసు, పొలిటికల్ సపోర్ట్ ఉందంటారో ఇదంతా ఫాల్స్, నమ్మద్దు, ఫేక్. ఎందుకంటే ఏ వ్యవస్థ, ఏ డిపార్ట్మెంట్, ఏ పొలిటీషియన్ కూడా ఇలా చెయ్యి మీకు సపోర్ట్ ఉంటామని ఎవరు చెప్పరండి. ఎందుకంటే వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరు నాకు తెలుసు, అండ్ 2 రాష్ట్రాల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా నాకు బాగా తెలుసు. ఎవ్వరు కూడా తప్పు చేయి మేము సపోర్ట్ చేస్తామని చెప్పే వ్యక్తి కానే కాదు. నేను మరీ చెప్తున్నాను, ఎందుకంటే దీన్ని నమ్మొద్దు. ఒకవేళ ఆయన చెప్పుకుంటే చెప్పుకోవచ్చు ఒక 10 మందికి. ఇంకొకటి, మీడియాతో మేనేజ్ చేస్తున్నారని చెప్తున్నారంట బయట కూడా. ఏ మీడియా కూడా నమ్మరు, ఎందుకంటే ప్రతి ఛానల్లో కూడా మంచి పేరున్న వాళ్ళు, మంచి వాళ్ళు మాత్రమే ఉన్నారు జర్నలిస్టులు. ఎవరు కూడా సపోర్ట్ చేయరు ఇలాంటి వాటికి, చెయ్యరు. ఒకవేళ చేసే మాట అయితే ఇప్పుడు 3 రోజులైంది హర్ష సాయికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ఏ మీడియా? అతను బయటికి రాలేదు కాబట్టి, బయటకు వచ్చి అతని తరపున నిజంగా న్యాయం ఉంటే సపోర్ట్ చేస్తున్నాం. ఈ రోజు ఆ అమ్మాయి బయటకు వచ్చింది, కేసు పెట్టింది, అండ్ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళ తరపున న్యాయవాది కావచ్చు అండ్ కో ప్రొడ్యూసర్ కావచ్చు. రేపు హర్ష సాయి బయటకు వచ్చి మాట్లాడితే కూడా ఇది నాది తప్పు కాదు, నా వైపు తప్పు లేదు, ఇది కావాల్సిన ఫాల్స్ ఎలిగేషన్ నా మీద అంటే కూడా సపోర్ట్ చేస్తాం మేము, డెఫినెట్ గా చేస్తాం. స్కాండ్ నుంచి బయటకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సింది నువ్వు హర్ష సాయి. నువ్వు బయటికి రా, నువ్వేముందో మాట్లాడు, నీ నిజంగా నీ వైపు న్యాయం ఉంటే మేము సపోర్ట్ చేస్తాం.